ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి టన్నెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందం టన్నెల్కి వెళ్లింది. 8 మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే 12 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లగానే సమస్యలు తలెత్తాయి. మోకాళ్ల లోతులో బురద పేరుకుపోయింది. అంతేకాకుండా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వెళ్లిన కాసేపటికి ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనక్కి వచ్చేసింది. డ్రోన్లను టన్నెల్లోకి పంపించి పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. నీటిని తొలగించి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ఎన్డీఆర్ఎఫ్ టీం ప్లాన్ చేస్తోంది. ఇవన్నీ వర్కౌట్ కాకపోవడంతో భూ ఉపరితలంపై నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇండియన్ ఆర్మీ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటోంది. నిన్న ఉదయం శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగింది. 8:30కు టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఇందులో 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిని రక్షించేందుకు ప్రమాద స్థలంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వెంటనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో చిక్కుపోయిన వారందరినీ కూడా రక్షించేందుకు ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిన్న సహాయక చర్యలను పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మరోసారి టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఆయన. నిన్న ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలకు సంబంధించిన వివరాలను కోరారు. అవసరమైన సాయం కేంద్రం అందిస్తుందంటూ ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ పాషా మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఒక ప్రత్యేక రైల్లో సిబ్బందితో పాటు డీవాటరింగ్ చేసేటువంటి కార్మికులంతా కూడా టన్నెల్ లోపలికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నారు, కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు. వారితో పాటు డీవాటరింగ్ చేసేటువంటి బృందం కూడా ఈ రైల్లో టన్నెల్లోకి ప్రవేశిస్తుంది. దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అక్కడ పేరుకుపోయి ఉన్నటువంటి నీరు, మట్టిని, బురదని తొలగించేటువంటి ప్రాసెస్ చేపట్టేందుకు వీరంతా కూడా లోపలికి తరలి వెళ్లారు. అయితే ఇప్పటికే ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందము, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి, ఇంజనీర్లతో కలిసి వారంతా లోపల ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే రాత్రి వెళ్లినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు, ఇంజనీర్ల బృందాలకి విద్యుత్ సరఫరా లేకపోవటము, లైటింగ్ వ్యవస్థ అక్కడ సరిగా లేకపోవడంతో పాటు సిగ్నల్స్ లేక డ్రోన్స్ కూడా పనిచేయలేదు. దాంతో పాటు మనకు టన్నెల్ మొదటి స్టార్టింగ్ పాయింట్ లో కనిపిస్తున్నటువంటి ఈ మిషన్ పైప్ లైన్ కూడా మధ్యలో విరిగిపోయింది. సో అక్కడ ఆక్సిజన్ సరఫరా కూడా సరిగా లేదని చెప్పేసి వారంతా కూడా వెనక్కి వచ్చారు. అయితే దాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు అక్కడ లైటింగ్ వ్యవస్థని పునరుద్ధరించడము, ఆక్సిజన్ పైపులను పునరుద్ధరించడము, దాంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థను చెక్ చేసుకుంటూ లోపల ఉన్నటువంటి వాటర్ ని తొలగించే ప్రక్రియలో భాగంగా, డీవాటరింగ్ ప్రక్రియలో భాగంగా ఆ వాటర్ ని బయటికి పంపించేటువంటి ప్రక్రియ, మరోపక్క మట్టిని ఏ రకంగా బయటికి పంపించాలి అన్న అంశాలపై ఈ బృందం అంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్లింది. వీరంతా కూడా మరో 2-3 గంటల్లో దానికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియని చేపడతారు. ఆ ప్రక్రియ చేపట్టిన తర్వాత మరో ఎన్డీఆర్ఎఫ్ బృందము వెళ్లేందుకు ఇక్కడ సిద్ధంగా ఉంది. వీరంతా కూడా ఆ వాటర్ తగ్గుతున్న క్రమంలో తమ చర్యలు ముందుకు కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. అయితే ప్రధాన ఆటంకంగా అక్కడ నీరు, కూలిన మట్టి, పేరుకపోయినటువంటి బురదనే ఉంది. కాబట్టి అవి కొంత తగ్గితే మేము లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఆర్మీ బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ లోపల ఉన్నటువంటి 8 మందిని కాపాడాలి అన్న కోణంలో వీరంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఈ టన్నెల్ వద్ద కనిపిస్తా ఉంది.